హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పామాయిల్ మొక్కలకు సోలార్ బోర్ సహాయంతో నీరు అందించడం ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, బట్ వీలవ్వట్లేదు. ఈరోజు అయితే వీలైంది. చూస్తున్నారు కదా, ఎండ అయితే మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది. అండ్ సోలార్ వచ్చేసి మనకి ఎండ టైంలోనే నీరు అనేది లాగుద్ది కదా, అందుకే ఇవాల్టి వీడియోలో ఈ సోలార్ బోర్ ద్వారా ఈ పామాయిల్ మొక్కలకు నీరు అందించడం ఈ వీడియో చేస్తున్నాను. అంతకంటే ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ గైస్ డూ సబ్స్క్రైబ్. ఇవే మా సోలార్ బోర్ మొత్తం సెటప్. అండ్ ఇక్కడ నుంచి మార్నింగే ఇప్పుడు వచ్చి పైపులు సెట్ చేసి నీరైతే తీసుకెళ్ళడం జరుగుతుంది. అటైతే ఒక పెద్ద పొలం అయితే ఉంది. ముందుగా దానికి నీరు పెడదామని ఇక్కడైతే తీసుకురావడం జరిగింది. పైపుల్ని చివరి భాగం చూసుకోవచ్చు, అక్కడే అన్నమాట. అక్కడ నుంచి డైరెక్ట్గా ఆ మొక్కలు అయితే ఉన్నాయి కదా, ఆ చివరి వరకు అలాగా చిన్న కాలువలు అనేది చేసాము, బట్ట లాంటిది అనమాట. అక్కడ నుంచి అలాగా కలుసుకుంటూ వెళ్ళిపోతాయి. మనమైతే కిందకి వెళ్దాం. ఓకే, మనమైతే ఫైనల్లీ కిందకి వచ్చేసాం. ఇక్కడైతే ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా, మొత్తం గడ్డి మొలిచేసింది అనమాట. రోటావేటర్తో ఈ పామాయిల్ మొక్కల చుట్టూ మేమైతే దుక్కి వేయించడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ అనేది వస్తుంది. అండ్ ఈ వాటర్ మొత్తం కూడా ఇక్కడ చిన్న కాలువ లాంటిది అనమాట. ఈ విధంగా మొత్తం కూడా మొక్క లైన్ అవుతుంది కదా, మొక్క లైను ఆ చివరి వరకు ఈ విధంగానే కాలువలాగా చేసాము. ఈ కాలువల గుంట వాటర్ అనేది మొక్కకి మొక్క అలా తడుచుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. ఈ విధంగా మొక్కకి మొక్క తడుచుకుంటూ వెళ్ళిపోద్ది. ఆల్రెడీ ఈ మొక్కకు ఆ మొక్క నుంచి ఈ మొక్క వరకు నీరైతే వచ్చేయడం జరిగింది ఆల్రెడీ. ఈ విధంగా మొత్తం తడుచుకుంటూ ఆ చివరికైతే వెళ్ళిపోద్ది అనమాట. మొక్కకి మొక్క సింగిల్గా మేమైతే ఒక్కొక్కటిగా తడపవచ్చు, బట్ అలా తడపలేకపోతున్నాం. ఎందుకంటే ఎండ అయితే మామూలుగా లేదు, అస్సలు ఒక్క క్షణం కూడా బయట ఉండలేకపోతున్నాం అనమాట. అంత గట్టిగా ఎండలు అయితే ఉన్నాయి. మా ఊరి పిల్లలు కూడా, ప్రజలు కూడా, పెద్దోళ్ళంతా ఈ ఎండకి దెబ్బకి మలేరియాలు వచ్చేసాయి అనమాట. అండ్ వడదెబ్బకి ఆ వేడికి మొత్తం ఈ విధంగా జ్వరాలు, మలేరియాలు వచ్చేసి ఈ విధంగానే బాధపడుతున్నారు. నేను కూడా ఈ వీడియో షూట్ చేయడానికి మాత్రమే ఈ మొక్కల దగ్గరికి అయితే నేను రావడం అయితే జరిగింది. అస్సలు నేను కూడా వచ్చేవాడినే కాదు ఎండలోకి. ఈ సోలార్ బోర్ ద్వారా మొక్కలకి నీరు పెడుతున్నామని జస్ట్ మీకు చూపిద్దామని నేనైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా మా ఊర్లో మొత్తం కూడా ఈ ఎండకి ఈ వడదెబ్బ వల్లనే అనుకుంటున్నాను, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మొత్తం కూడా జ్వరాలు అయితే అయిపోతున్నారు అనమాట. ఈ విధంగా అయితే ఉంది. అందుకే నేను కూడా చూస్తున్నారు కదా, నేను కూడా చూపిస్తాను చూడండి. నేను కూడా తలపాగ అనేది కట్టుకొని ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడే చూపిస్తాను చూడండి, నా ఫేస్ కూడా చూస్తున్నారు కదా. ఈ విధంగానే తలపాగ కట్టుకుని మరి ఈ ఎండకి బీభత్సంగా అయితే ఎండ తగులుతుంది. తలపాగ కట్టుకుని మరి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా సోలార్ బోర్ ద్వారా మా పామాయిల్ మొక్కలకి ఈరోజు వాటర్ పెట్టడానికి అయితే నేనైతే వచ్చానమాట. మొక్కకి వాటర్ పెట్టడం చాలా కష్టం, కానీ ఇక్కడైతే పైప్ పెట్టిన చూడండి. ఈ పైప్ ద్వారా ఆ లైన్ మొత్తం కూడా కలిసిపోవాలని ఆ విధంగా పైప్ పెట్టి వదిలేశాను. ఈ ఎండలో మరి అంతకు మించి ఏం చేయలేం. ఎక్కువగా ఎండలో ఉన్నామనుకోండి, మనకు కూడా ఆ దెబ్బ అనేది తగిలేద్ది. అప్పుడు మరి ఇంకేముందులే పడుకో అన్నట్టుగా అయిపోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, ఫైనల్లీ ఈ విధంగా అయితే సోలార్ బోర్ ద్వారా నీరు పెట్టడానికి పామాయిల్ మొక్కలకి ఈరోజు వచ్చేసాం. ఓకే, ఫైనల్లీ మా పామాయిల్ మొక్కలు ఏ విధంగా ఉన్నాయి డెఫినెట్లీ కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, 160 మొక్కలు అయితే వేయడం జరిగింది మేము మొత్తం కూడా 3 ఎకరాలకి. ఓకే, ఫైనల్ ఈ వీడియో అయితే ఇంతే గాయ్స్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని ఎండ్ వరకు చూస్తే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మేమైతే రీసెంట్గా ఒక 5 కొబ్బరి మొక్కలు అయితే వేసాం. ఓకే, అక్కడ చూసుకోవచ్చు ఈ 2 కూడా, అండ్ మిగతా 2 వేరే సైడ్ వేయడం జరిగింది, అటు సైడ్ ఆ ప్లేస్లో. ఓకే, కొబ్బరి మొక్కలు కూడా వేసాం ఈ పామాయిల్ మొక్కలతో పాటుగా పెరగడానికి. చూడాలి మరి, పెద్ద పెద్ద కాయలు అనేసి చెప్పారు, కాస్తాయని.
చూడాలి మరి. ఓకే, ఫైనల్ ఈ వీడియో అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండ్ జై హింద్ గైస్.